పరిశుద్ధులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అది ఒక మైన్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. వారు బొగ్గు గనుల్లో పనిచేస్తూ ఉన్నారు. లంచ్ బెల్ మ్రోగింది. వాళ్ళు బొగ్గు లోపల గనుల్లో నుండి లిఫ్ట్ ద్వారా పైకి వచ్చారు. పైకి వచ్చినప్పుడు అక్కడ ఆహార పట్లాలు పెట్టారు యాజమాన్యం. అప్పుడు అందరూ కూడా చేతులు కడుక్కోవటానికి బయటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చేతులు కడుక్కొని వాళ్ళు లంచ్ చేయడానికి వచ్చినప్పుడు వారిలో ఒక యవనస్తుడి యొక్క లంచ్ ప్యాకెట్ని ఒక కుక్క వచ్చి ఆ లంచ్ ప్యాకెట్ని లాక్కుని వెళ్ళిపోతుంది. ఈ యవనస్తుడు ఆ కుక్క వెంబటే పరిగెత్తుతూ ఉన్నాడు. అయ్యో ప్రభా, నాకు లంచ్ తీసుకెళ్ళిపోతుంది, నాకు సమయం అయిపోతుంది. ఆ కుక్క వెంబటే పడ్డాడు. ఆ కుక్క వెంబటే పడితే కుక్క ఆపు, నా లంచ్ ప్యాకెట్ ఇచ్చేమని పరిగెత్తున్నాడు. రాళ్ళతో కొడుతున్నాడు. అది చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ లంచ్ ప్యాకెట్ని అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, ఇప్పటికైనా లంచ్ ప్యాకెట్ దొరికిందని ఆ లంచ్ ప్యాకెట్ తెచ్చుకున్నాడు. ఆ కవర్ తీశాడు. ఆ లోపల లంచ్ చేశాడు. అతను లంచ్ చేపి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళే వరకు అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ లిఫ్టు వాళ్ళ బొగ్గు గనులోకి లోపలికి వెళ్ళిపోయింది. చాలా బాధపడ్డాడు. ఒక పూట పని పోయింది, ఆ పూట నాకు జీతం కట్ అయిపోయింది అని చాలా బాధపడుతూ తీవ్రంగా బాధపడుతున్నాడు. ప్రభా, అంతమంది లంచ్ ప్యాకెట్లు ఉండగా నేనొక్కడనే వాళ్ళందరిలో దేవుణ్ణి తెలుసుకున్నవాడిని. నేను ఒక్కడనే. మిగిలిన వారందరూ కూడా లోకస్తులు. వాళ్ళు సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, జోదమాడేవాళ్ళు. తర్వాత అలాంటి వారందరూ ప్యాకెట్లు కుక్క తీసుకుని వెళ్ళకుండా నేను దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా ప్రార్థన చేస్తూ ప్రతిరోజు మందిరానికి వెళ్తూ నేను నా కుటుంబం ఎంతో దేవుడి పని చేస్తూ నమ్మకంగా బ్రతికేవాడిని కదా. అలాంటిది నా ప్యాకెటే కుక్క తీసుకెళ్ళిపోయింది ప్రభా, ఇది ఎంత అన్యాయమో, ఎందుకు నన్ను ఈరోజు నా పని పోయింది అని అతను చాలా గొనుగుతూ సణుగుతూ చాలా మనసులో ఆలోచనతో ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇంతలో గనిలో ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ గనిలోని గోడ చర్యలు కూలిపోయి ఆ లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఊపిరాడక అందరూ కూడా లిఫ్ట్లో చనిపోయారు. కానీ ఇతను ఒక్కడు మాత్రమే బ్రతికి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగినగా ఇతను ఒక్కడు మాత్రమే బ్రతికున్నాడు. ఆ విషయం తెలిసిన తర్వాత అతను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, నన్ను క్షమించు. నా లంచ్ ప్యాకెట్ కానీ కుక్క తీసుకుని వెళ్ళకపోతే నేను కూడా ఆ వారితో కలిసి, ఆ సిగరెట్లు తాగేవారితో కలిసి, జోదమాడేవారితో కలిసి, మందు తాగేవారు కలిసి, లోకస్తులతో కలిసి నేను నమ్ముకున్న భక్తిపరుడైన నేను కూడా మరణించేవాడిని. నువ్వెంత నమ్మదగిన దేవుడు ప్రభా. ఈ ప్రమాదం ముందుగానే తెలిసి ఒక కుక్కను పంపించి నా లంచ్ ప్యాకెట్ని తీసుకుని వెళ్ళి నన్ను ఈ మరణం నుండి కాపాడేవని దేవునికి పశ్చాత్తాపడి, సనిగినందుకు దేవునికి పశ్చాత్తాపడి కృతజ్ఞతలు చెల్లించు. అప్పటి నుండి ఇంకా దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత అతడు పెద్దవాడై ఒక మంచి సేవకుడయ్యాడు. అతని సేవ ద్వారా ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. రెండవ ప్రపంచం యుద్ధం అంతమవ్వాలని ప్రార్థన చేయగా అది ఆగిపోయిందంట. ఆ యవనస్తుడు, అతడే రీస్ హవెల్స్ అనే ఒక భక్తిపరుడైన దైవజనుడు. రెండో ప్రపంచ యుద్ధం కోసం ఆగిపోవాలని ప్రభు ఉపవాసం ప్రార్థన చేసిన వ్యక్తి.
ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉద్యోగం తీసుకుని వచ్చాడు, తను సమర్పించుకున్నాడు. అతని పేరే రీస్ హైవెల్స్ అనే ఒక గొప్ప భక్తుడండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఈరోజు దేవుడు తను నమ్ముకున్న బిడ్డల్ని మంచివారికి ఆయన మేలు చేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు నువ్వు నమ్మకంగా ప్రభు దగ్గర బతుకుతున్నావు, భక్తిగా జీవిస్తున్నావు, దేవుని కొరకు ఎంతో నమ్మకస్తులుగా బతుకుతున్నావు. ఈరోజు నీ జీవితంలో దేవుడు మేలు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను అన్ని విషయాలు తప్పించబోతున్నాడు. నేను అన్యులతో కూడా నష్టం చేసే దేవుడు కాదాయన. నేను దేవుడు ప్రత్యేకంగా దీవించబోతున్నాడు. కాబట్టి నీకు వచ్చిన సమస్యను బట్టి, కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి గొనగొద్దు, సనగొద్దు. నీకు కలిగిన వ్యాధి బట్టి నువ్వు దేవుడి మీద నిందలు వేయద్దు. నీ జీవితంలో దేవుడు మేలు కొరకే చేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదివితే కీర్తన గ్రంథము 100 ఆయన అంటాడు, కీర్తన గ్రంథము 125వ కీర్తన 4వ వచనాన్ని మనం చూసినట్లయితే ఒక మాట సెలవిస్తున్నాడు. చూడండి, 125వ కీర్తన 4వ వచనాన్ని చూడండి. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము, తమ వంకర త్రోవను తొలగిపోయే వారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. దేవునికి స్తోత్రం కలుగనుగా. ఇక భక్తుడు అంటాడు, యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు ఏం చేయమంటాడు ఆయన? మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. ఈరోజు అంటే దేవుడు మంచివారికేనా అంటే కొన్ని విషయాలు దేవుడు నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద ఆయన వెండని కాపిస్తున్నాడు. ఈరోజు మంచివారి మీద, చెడ్డవారి మీద ఈ సృష్టిలో అతని గాలిని పీల్చుకుంటున్నాం. దేవాతి దేవుడు ఆయన అందరికీ ఆయన మేలు చేసే దేవుడు. కానీ అందరిలో ఆయన యందు భయభక్తులు కలిగిన మంచి వారికి అనగా దేవుడు ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన ప్రజలా ఈరోజు మేలు చేసే దేవుడు అన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, దేవుని కొరకు మంచిగా బ్రతికే వారికి ఆయన మంచిగా ఆయన మేలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో కాలేబు అనే ఒక ఆయన ఉన్నాడు. ఎవరన్నారమ్మా? కాలేబు అని ఒక ఆయన ఉన్నాడు. సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయం చూడ సంఖ్యాకాండంలో చూసినట్లయితే ఆయన పేరు కాలేబు అయిన ఒక ఆయన ఉన్నాడు. కాలేబు అనగా కాలేబు గురించి దేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడంటే ఆ మాట ఒకసారి చదువుదాము. చూడండి, సంఖ్యాకాండము 14:24 వచనంలో నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతను పోయిన దేశం అతన్ని ప్రవేశపెట్టెను. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగనుగా. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో ప్రభు అంటున్నాడు, కాలేబు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. కాలేబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఎలాంటి వారు అని చెప్తున్నాడు? కాలేబు మంచి మనసు కలిగిన వాడు, యథార్థ హృదయముతో దేవుణ్ణి అనుసరించుట చేత అతను పోవు దేశములో అతన్ని ప్రవేశపెడతానని ప్రభు చెప్పాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజల్లో మోషే నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఏం చేశాడంటే, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మీకు నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. వాళ్ళు అరణ్య మార్గం నడుచుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత మీరు వెళ్ళి దేవుడు మనకిస్తానన్న దేశాన్ని ఒకసారి వేగు చూసారండి అని పంపించాడు 12 గోత్రాల వారిని. 12 గోత్రాల వారిని పంపించినప్పుడు ఈ 12 గోత్రాల వారిలో 10 గోత్రాల వారు 10 మంది ఏం చేశారంటే
అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు, మోషే దగ్గరికి తిరిగి వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం జరిగింది, సంఖ్యాకాండలో ఈ మాట ఉంటుంది 14వ అధ్యాయంలో. తిరిగి వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, మనము ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేము, మనము ఆ దేశ ప్రజలతో యుద్ధం చేయలేము, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనేది. ఎందుకంటే వాళ్ళు దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము అని ఆ 10 మంది తిరిగి వచ్చారు. అర్థమైందా? కానీ ఆ 12 గోత్రాల వారు వెళ్ళారు కదా. మిగతా ఇద్దరు యెహోషువ కాలేబు వాళ్ళిద్దరు ఏం చేశారంటే, మోషే దగ్గరికి ఎలా తిరిగి వచ్చారంటే, వాళ్ళు వెళ్ళి మోషే చెప్పినట్లుగా వేగు చూసి ఆ దేశం ఎలాగుంది, ఆ దేశం పంటలు ఎలాగున్నాయి, ఆ దేశంలో నదులు ఎలాగున్నాయి, దేవుడితో వాగ్దానం చేస్తున్న దాన్ని భూములు ఎలా పండుతాయి అన్నీ మొత్తం సంచరించి చూసి ఏం చేశారు, వాళ్ళు వస్తా అరటికాయ గెల, దానిమ్మ పండ్లు, అంజూరపు పండ్లు, ద్రాక్ష గెలలు వాళ్ళు మోసుకుని మోషే దగ్గరికి వచ్చారు. అప్పటికే ఈ 10 మంది ఉన్నారే, మోషే మీద తిరుగుబాటు చేస్తూ, నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రప్పించావు, మేము అరణ్యంలో చచ్చిపోవాలం కదని మోషే మీద రాళ్ళు వేస్తున్నారు, నాయకుడి మీద. అప్పుడు కాలేబు వచ్చి ఏం చేశాడో తెలుసా, జనులను నెమ్మలపరిచాడు. ఆగండి, ఎందుకు నాయకుడి మీద తిరుగుబాటు చేస్తారు, మనం నిశ్చయముగా ఆ దేశమును స్వాధీనపరుచుకుంటాం. ఎంత విశ్వాసమేడు చూడండి. మనం నిశ్చయముగా ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం. అయ్యా మోషే, ఆ దేశాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం, మనం వాళ్ళని జయించుటకు మనకి శక్తి చాలును, మనం జయిస్తాం, ఆ దేశం మనకిస్తాడు దేవుడని కాలేబు జనులను నెమ్మదిపరిచాడు. ఆ మాట విన్న దేవుడు అంటాడు, మోషే నువ్వు తప్పుకో, నేను వెన్నాళ్ళ వరకు వీళ్ళు నా మాట వినరు, వీళ్ళు నా మాట నిర్లక్ష్యం చేస్తారు, వాళ్ళందరిని చంపేస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ సమయంలో కాలేబు గురించి చెప్తాడు, కాలేబు మంచి మనసు కలిగినవాడు, కాలేబు యథార్థ హృదయం కలిగినవాడు, అతను పోయిన దేశంలో అతను నేను ప్రవేశపెడతాను అని దేవుడు కాలేబుకు వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం కలిగినగా. అమ్మ, ఈరోజు కాలేబు మంచి మనసు కలిగినవాడు, మిగతా వాళ్ళందరూ కూడా చెడ్డ హృదయం కలిగినవాడు. మంచి మనసు కలిగిన వారు మంచి వారికి మేలు చేస్తారు కదా. ఒకటి, నువ్వు మంచి మనసు కలిగిన వాడుగా ప్రభు కొరకు బ్రతకాలి. చాలా మనసులు ఉన్నాయి, కపటమైన మనసు, కల్ముషమైన మనసు, కఠినమైన మనసు, అర్థమైందండి, కలంకమైన మనసు. ఇలాంటి మనసు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించడండి, దేవుడు ఆశీర్వదించడం. కానీ మంచి మనసు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాలేబు ఏం చేశాడో తెలుసా, మంచి మనసు కలిగి దేవుడి పక్షం నిలబడ్డాడు. రెండవది, కాలేబు దేవుని మంచి మనసుతో అనుసరించాడు. అంటే దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు, దేవుడు ఏం చేయమన్నాడో అది చేశాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళమన్నాడు, దేవుడు దేన్ని నమ్మమన్నాడో కాలేబుని నమ్మాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, దేవుడు అంటున్నాడు, యెహోషువ, కాలేబు నా మాటను అనుసరించాడు కాబట్టి మీరు వెళుతున్న కానాను దేశంలో అతన్ని ప్రవేశపెడతాను అన్నాడు. దేని స్తోత్రం. మిగతా వారందరూ కూడా అరణ్యములో రాలిపోయారు, కాలేబు మాత్రమే బ్రతికాడు. ఈ రోజున ఈ లోకమని అరణ్యములో రాలిపోతే రేపు పరలోకమని కానాల్లో నువ్వు అడుగు పెట్టలేవు. మంచి మనసు కలిగి ఉండాలి. రెండవదిగా దేవుడు అంటున్నాడు, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథం 14 చూసినట్లయితే, ఒకటి, కాలేబుకి ఏ దేశం వెళ్ళాడు అనుకున్నాడో ఆ దేశంలో ప్రవేశపెట్టారు, మిగతా వాళ్ళందరికీ అలానే రాలిపోయారు. రెండవది, కాబట్టి ఎబ్రోను తర్వాత రెండోది, ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన తర్వాత, కానాను దేశం వెళ్ళిన తర్వాత హెబ్రోను పట్టణాన్ని దేవుడు కాలేబుకి స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. దేని స్తోత్రం కలిగిన గాక. ఒక పట్టణాన్ని దేవుడు రాసిచ్చేశాడు కాలేబుకి. ఆ పట్టణాన్ని స్వాస్థ్యముగా దేవుడు కాలేబుకి అనుగ్రహించాడు. ఒకటి,
అతను వెళ్ళవలసిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టాడు. 2, అతనికి హెబ్రోను ఒక పట్టణాన్ని అతనికి స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఈరోజు ఆ పట్టణంలో మంచి భూములు పండుతాయి, పంటలు పండుతాయి, అద్భుతంగా ఉంటాయి. 3, కాలేబు తనకి మాత్రమే కాకుండా తన కుమార్తె, తన బిడ్డలకు కూడా ఏం చేస్తే తెలుసండి, తన బిడ్డలకు కూడా 15వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, మరియు ఆమె తన తండ్రి ఒక పొలం అడిగినామను కాలేబు కూతురు వివాహం చేశాడు చక్కగా. కాలేబు కూతురు తండ్రి దగ్గర గాడి దగ్గర వచ్చింది. అప్పుడు జాగ్రత్త వినండి, గాడి దిగి కాలేబు కూతురి పేరు అక్ష తన తండ్రికి నమస్కరించినప్పుడు అప్పుడు కాలేబు ఏమన్నాడో చూడండి, నీకేమి కావాలను అని అడిగాడు. అవునా, చదవక్కడ. అందుకామె నాకు దీవెన దయచేయము, దక్షిణ భూమి ఇచ్చున్నావు కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాలేబు కూతుర్ను కూడా దక్షిణ భూమిని ఇచ్చాడు. తర్వాత ఉత్తర భూమిలో నీటి భూములు కూడా ఇచ్చాడు. కాలేబుకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, కాలేబు బిడ్డలకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, కాలేబు కుమార్తె వివాహం ఘనంగా జరిగించాడు. కాలేబు టోటల్గా తన కుమార్తెని దీవించాడు, కాలేబు కుటుంబాన్ని దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. కాలేబు గురించి ఈరోజు వాక్యమైన దీవెన బిడ్డలారా, ఈరోజు స్వాస్థ్యం అంటే ఈ లోకంలో నువ్వు వదిలిపెట్టిన పరలోకాన్ని కూడా నీకు స్వాస్థ్యాన్ని ప్రవేశిస్తాడు. ఆ పరలోకంలో గొప్ప స్వాస్థ్యాన్ని నీకు నా బిడ్డలకి ఇస్తాడు. భూలోకంలో కూడా నువ్వు ఏ పనిలో తలపెడుతున్నావో, ఏ ఉద్యోగాన్ని పోతున్నావో, ఏ వ్యాపారంలో పోతున్నావో, ఏ చదువులకు వెళ్తున్నావో దానిలో కాలేబుని దీవించినట్లుగా నిన్ను కూడా దీవిస్తాడు, నీ బిడ్డల్ని కూడా దీవిస్తాడు. ఒక పట్టణాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేసాడు. ఈరోజు నీకు ఇల్లు లేదు, ఈరోజు నీకు వాక్యం లేదు, ఈరోజు నీ జీవితంలో ఉద్యోగం లేదు, ఈరోజు నా గర్భఫలం లేదు, ఈరోజు నా భూఫలం లేదు. కానీ కాలేబుకి దేవుడు ఒక స్వాస్థ్యం ఇచ్చినట్లుగా నీకు కూడా దేవుడు దయచేయబోతున్నాడు, నీ బిడ్డలకు కూడా దయచేయబోతున్నాడు. అందుకని కాలేబు జీవితంలో ప్రభు చెప్పాడు, కాలేబు మంచి మనసుతో యెహోవాని ఏం చేశాడు, అనుసరించాడు. దేవుని స్తోత్రం. కాలేబు యథార్థ హృదయముతో యెహోవాను, కాలేబు మంచి మనసుతో దేవుని అనుసరించే చేత అతను పోవు దేశంలో అతను ప్రవేశపెట్టి ఈరోజు నువ్వు జీవం గల దేవుడి సంఘంలో ఒక మంచి భక్తిపరుడుగా జీవించాలి, దేవుని బిడ్డగా ఒక మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలి. ఇక మొదట చెప్పాను కదా, లంచ్ బెల్ మోగినప్పుడు ఆ భక్తుడు మంచి మనసు కలిగి భక్తి కలిగి ఉండేవాడు, మందిరాన్ని కుటుంబంతో వెళ్ళేవాడు, చక్కగా దేవుని సేవకుడు కలిసి పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. దేవుడు వాళ్ళని దీవించాడు. అతను గొప్ప సాక్షిగా ఇంగ్లాండ్ దేశంలో వాడుకున్నాడు. ఈరోజు మందిరానికి వస్తున్నావు, నీ వంతు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మంచి సాక్ష్యంగా బ్రతుకుతున్నావా? మంచి మనసుతో దేవుని అనుసరిస్తున్నావా? అయితే దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నీకు, నీ బిడ్డలకి గొప్ప స్వాస్థ్యాన్ని ఇస్తాడు. రేపు పరలోక రాజ్యంలో ఉపదేశంలో నిన్ను ప్రవేశపెడతాడు. ఈ భూమి మీద దేవుడు అనేకులు ఎదుట నేను సాక్షిగా నిలబెడతాడు. కాబట్టి యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయమని ప్రభు ఆయన మంచివారికి మేలు చేస్తాడు. ఈరోజు నువ్వు కీడు అనిపిస్తున్నాయేమో, ఈరోజు నీవు మేలు జరగలేదేమో, దేవుడు త్వరలోని నీకు మేలు చేయబోతున్నాడు. నీ బిడ్డల జీవితంలో మేలు చేయబోతున్నాడు. మంచి మనసుతో ప్రార్థన చేయి, మంచి మనసుతో ఆయన అనుసరించు, మంచి మనసుతో దేవుడి మందిరంలో చక్కని పరిచారకులుగా నీవు నీ బిడ్డలు ఉండండి. మంచి మనసుతో ఆయన కట్టడలు, ఆయన మాటలు అనుసరించి గైకొను. ఆ మంచి మనసుతో ఉన్న నిన్ను ఆ మంచి దేవుడు నీకు, నీ బిడ్డలకి మేలు చేసి అనేకులు ఎదుట ఒక స్వాస్థ్యముగా సాక్ష్యంగా నేను నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. అందరూ కూడా కళ్ళు మూసుకోరండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ బిడ్డలకి ఎవరు కీడు అనిపిస్తున్నారో, ఎవరు నష్టం అనిపిస్తున్నారో ప్రభువా, నీతిగా యథార్థంగా నడిచి కూడా వాళ్ళ కీళ్ళు అనిపిస్తున్నారు. వాళ్ళకి మేలు చేయమని ప్రార్థిస్తున్నా. వారి ఉద్యోగంలో మేలు చేయండి, వారి వ్యాపారంలో మేలు చేయండి, వారి చేతి పనుల్లో మేలు చేయండి, వారి బిడ్డలకు మేలు చేయండి.
గొప్ప స్వాస్థ్యాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని స్వస్థపరచండి. గర్భఫలం లేని వారిని గర్భాన్ని తెరిచి ప్రభా మీరు మేలు చేసి చక్కని బిడ్డలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మన ప్రభా మీరు మేలు చేసి వాళ్ళని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఈ వాక్యమైన మీ మన జీవితాల్లో దేవుడు మేలు చేయబోతున్నాడు. ప్రభు కొరకు మంచి మనసుతో జీవించు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఛానల్ని మీరు మరి కొంతమందికి పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తాయి. మీరు కూడా మాతో పాటు దేవుని సువార్త పనిలో పాలు భాగస్తులై ఉంటారు. ప్రభు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఈ మంచి మనసుతో ఈ యొక్క పరిచర్యని మీకోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.